ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'క్రాక్' మూవీ టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. చాలా అమేజింగ్ అయితే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. మీకు నచ్చొచ్చు. ప్లీజ్ ఇంకోటేందంటే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ లాగా ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఓకే. చూసారు కదా! ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి. బాగుంటది. ఇంకోటేందంటే స్టార్టింగ్‌లో ఏదైతే ఉంటదో అది యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసినా ఎందుకంటే అది నేను చేస్తాను చేయనని కాదు. కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ టైం వేస్ట్ ఎందుకు చేయడం అదే పెడితే సెట్ అయిపోతదని అనుకోని అదే పెట్టేసిన. కొంచెం అంటే ఆ డ్రాయింగ్ యానిమేషన్ అయితే ఆహ్, అన్నీ మొత్తం ఎరేస్ చేసి తర్వాత దానికి మనం పెన్సిల్ డ్రాయింగ్ టైప్‌లో యానిమేషన్ పెట్టాలి. కొంచెం టైం అవుతుంది కాబట్టి వేస్ట్ ఎందుకు చేయడం అని. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంకోటి స్మోక్ అంటే రెడ్ కలర్ స్మోక్ ఎఫెక్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. వీలుంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగైతే స్టార్టింగ్‌లో చెప్పాను కదా! యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉంటది. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఇక్కడ మనకు మధు అనే నేమ్ అయితే పెట్టాను నేను. ఓకేనా? ఈ మధు అనే నేమ్‌ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇందులో అయితే 5 లెటర్స్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు చాలామందికి ఇంకా ఎక్కువ లెటర్స్ అయితే ఉంటది. అప్పుడే మీరు కొంచెం చూడండి. మీకు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా మహేష్ అనే నేమ్‌లో 6 లెటర్ ఉంటది. అది నేను పెడతాను. అది చూడండి మీరు. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా స్టార్టింగ్ అంటే సెంటర్‌లో ఏ ఆహ్, ఏ టెక్స్ట్ మీదైతే మనకు ఏమంటారు అది ఈ రవితేజ సార్‌ది ఫోటో ఉందో అది మనకు కావాలనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం మిగతా చేయనికే బాగుంటది. ఎగ్జాంపుల్‌గా మహేష్ అనే నేమ్‌లో మహేష్ హెచ్ మీద నేనైతే పెట్టాలని అనుకుంటున్నా కాబట్టి హెచ్ అయితే సెంటర్‌లో పెట్టేసిన. ఓకే. కొంచెం ఈ సైడ్ జరుపుకుంటా. కొంచెం ఈ సైడు. ఇప్పుడు ఇమేజ్‌ని కూడా కొంచెం ఈ సైడ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు మిగతా నేమ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి కింది నుంచి మనం ఎమ్ అయితే కరెక్ట్‌గానే ఉంది. చేంజ్ చేసిన బై మిస్టేక్‌లో. ఓకే. దాని తర్వాత కొంచెం ఈ సైడ్ జరుపుకుంటా. అంటే కీ ఫ్రేమ్ ఉంటది. అది కీ ఫ్రేమ్ కొంచెం చూసుకోండి. కీ ఫ్రేమ్ కదలకుండా ఉండాలంటే మీ ఫింగర్ తోటి యానిమేషన్ చేసుకోవాలి అది. ఓకేనా? మహేష్ దాని తర్వాత హెచ్‌ని రిమూవ్ చేసి ఈ పెడతాను. దాని తర్వాత యూ రిమూవ్ చేసి ఎస్ పెడతాను. దాని తర్వాత మళ్ళీ ఎస్‌ని డూప్లికేట్ చేసి హెచ్ పెడతాను. చూడండి సెట్ అయిపోయింది. సెట్ అయింది కదా! ఓకే. ఇది కొంచెం ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసింది. ఓకే. సెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక స్మోక్ వీడియో యాడ్ చేద్దాం. కరెక్ట్‌గా ఇక్కడ వచ్చి నేను స్మోక్ వీడియో ఇస్తాను ఒకటి డిస్క్రిప్షన్‌లో ఉంది. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్ని కరెక్ట్‌గా దీని మీద పెట్టి ఈ ఈ ఫోటో ఏదైతే ఉందో దాని కింద పెట్టుకోండి. పైన కాదు కింద అయితే పెట్టుకోండి. అయితే మనకు ఆ పీఎన్‌జీ ఫోటో కింద పెట్టండి. అయితే మనకు ఇలా అయితే వస్తది. ఓకే. సెట్ అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటది కదా! దాన్ని మనం కట్ చేసేద్దాం. ఓకే. కట్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని మీరు మళ్ళీ రొటేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టొచ్చు. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.